ఇదిగో చూసారా, ఇదైతే చూడండి రాయి మీద కింద రాయి ఉన్నది, రాళ్ళు ఎంత చక్కగా నీటుగా పేర్చారో. గడ్డి వేయడానికి, ఆవులకి గడ్డి వేయడానికి, లోపలికి గడ్డి తీసుకోవడానికి దూరం కూడా చేశారు. రండి దూరం కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గడ్డి తీసుకోవాలి అనుకుంటే ఇలా వస్తారనమాట. ఇది దిగుగా ఎందుకు ఉందంటే వర్షం పడినా కూడా నీళ్ళు అక్కడ నుంచి కిందికి వచ్చేస్తాయి. చూడండి గడ్డి కూడా పాడవదు, చక్కగా భలే ఉంటది నీటుగా. చుట్టూ రాళ్ళు అయితే వేసిండ్రు. ఇక్కడ కొయ్యలు తవ్వి పెట్టడానికి కుదరదు కనుక చూడండి బాగుంది కదా రాళ్ళు ఐడియా. చూడండి ఏ మాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా. చూడండి మా ఆదివాసీ వాళ్ళు ఎంత చక్కగా తెలివిగా ఆలోచించుకొని రాళ్ళు అయితే ఇక్కడ పట్టుకొని ఎలా సదిరి పెట్టారో. తవ్వడానికి కుదరదు కాబట్టి రాళ్ళు ఉండే తవల రాళ్లతోనే సెటప్ చేశారు. చూడండి ఎంత బాగా చేశారో, ఎంత నీటుగా చేశారో.